loved by Jesus every day, or Jesus loves you every day అనే దగ్గర ఎవరైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? నోట్స్ కంపల్సరీ నాకు తెలిసి మీరు రాసి ఉంటారు. కెన్ సంబడి గివ్ మీ దట్ ఎగ్జాంపుల్ in the group quickly without wasting time? It is already 8:15. Let me make the most of the time that's given to me. Sharaka, ledante sister Monica, anybody? I'm sure you must have written the notes for it. Nobody? Bobby? Or okay, anyway, I won't wait for you. Let me go on. We continue. Hello? Yeah, quickly without wasting time, please. Anybody? If you are ready, you continue. Otherwise, I'll continue. Okay. So Jesus loves you every day అనేది యాక్టివ్ వాయిస్ లో పాజిటివ్ సెంటెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం చూసుకున్నాము. దానికి ప్యాసివ్ లో యు ఆర్ లవ్డ్ బై జీసస్ ఎవ్రీ డే అనేది నేర్పించాను నేను మీకు. తర్వాత నెగిటివ్ లో జీసస్ డజంట్ లవ్ యూ ఎవ్రీ డే. దాని ప్యాసివ్ లో యు ఆర్ నాట్ లవ్డ్ బై జీసస్ ఎవ్రీ డే. ఇక్కడ రాహుల్ ప్లేస్ క్రికెట్ అని ఉంది. హలో, యా, ఆ ప్లేస్ లో నేను జీసస్ అండ్ ఎస్ సార్, ఎస్ సార్, నాకు తెలుసు. హలో, నేను ముందు చెప్పిన ఎగ్జాంపుల్ అక్కడ వాళ్ళకి నేను చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ముందు ఇక్కడ మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే జీసస్, ఇది జస్ట్ ఒక ఫార్మాట్ లాగా చూపిస్తున్నాను అంతే నేను దీని ఒక ఫార్మాట్ లాగా. కానీ మనం ఆల్రెడీ ఇలాంటి ఒక టేబుల్ చేసాం మనం. ఓకే, మీకు ఒకవేళ కన్ఫ్యూజింగ్ ఉంటే యాజ్ ఇట్ ఈస్ మీరు చూడండి. రాహుల్ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ డే is active, positive. Then passive lo cricket is played by Rahul every day. Negative, Rahul doesn't play. Cricket is not played by Rahul every day. Does Rahul play cricket every day is a positive question, and the passive of that is cricket played by Rahul every day. Negative, ఈ ఇంట్రాగేటివ్ అనే వాటికి అర్థం ఏంటంటే క్వశ్చన్ అనే అర్థం. Like we have police interrogation. Interrogation is nothing but a question. Negative interrogative is doesn't Rahul play cricket every day is active voice, simple present tense, and the passive of that is isn't cricket played by Rahul every day. ఇక్కడ మీరు కీవర్డ్స్ ఇవి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం వాడే కీవర్డ్స్ ఇవన్నీ ఎవ్రీడే, డైలీ, జనరలీ, నార్మలీ, క్యాజువలీ, యూజువలీ, మోస్ట్లీ, ఆన్ సండేస్, వన్స్ ఇన్ ఎ వీక్. ఆల్ దీస్ థింగ్స్ we use for everyday actions, daily actions, routine actions, repeated actions. వాటికి మనం వాడతాం. ఈ అవుట్కమ్ అనేది ఇక్కడ మీరు నేర్చుకునే విషయాలు ఇక్కడ చెప్పాను. క్వశ్చన్ ట్యాగ్స్, టెన్సెస్, పాసివ్ స్ట్రక్చర్స్. ఇది ఆఫ్ కోర్స్ మేము ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ లో చేసిన ప్రజెంటేషన్ స్లైడ్. ఇది ఈ మధ్య జూన్ లో జరిగిన ఒక వెబినార్ స్లైడ్. ఒక ఫార్మాట్ కోసం నేను దీన్ని మీకు చూపిస్తున్నాను. టీచర్, ఒక డైరెక్టర్, లెర్నర్, యాక్టర్స్ లాగా చెప్తాం ఇక్కడ మేము వర్క్షాప్ లో. అది పక్కన పెట్టేస్తే మీరు ఇదే సెంటెన్స్ ని పాస్ట్ టెన్స్ లో ట్రై చేయండి. క్విక్ గా ఇప్పుడే నాకు చెప్పండి. ఇది ప్రెజెంట్ టెన్స్ లో ఉంది, పాస్ట్ లో ట్రై చేయండి, ఫ్యూచర్ లో ట్రై చేయండి. క్విక్ గా ఎవరు చేయగలరు? లెట్ మీ సీ. ఆ రోజు క్లాస్ లో బాగా నాకు క్విక్ గా ఆన్సర్స్ ఇచ్చింది సిస్టర్ మౌనిక అండ్ ఇంకెవరు కొంతమంది. దే గేవ్ మీ వెరీ క్విక్ ఆన్సర్స్. ఐ ఎక్స్పెక్ట్ ప్రాబబ్లీ ఆన్సర్స్ ఫ్రమ్ ద సేమ్ participants so that we won't waste any more time further. Rahul played cricket yesterday. Yeah, sister Sarah. Sorry? Rahul played cricket yesterday. Yeah, Rahul played cricket yesterday, right? So that is an exact words. Yesterday and enduku manam particular cheptunnam ante because it's an action happened at a particular time in the past అనేది అనే కాంటెక్స్ట్ లో మనం ఎస్టర్డే చేస్తున్నాం అక్కడ. దాని ప్యాసివ్ సెంటెన్స్ ఒకటి చెప్పండి నాకు. వాళ్ళనే కాదు, ఈవెన్ అదర్స్ కెన్ ట్రై. రాహుల్ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే అని అంటున్నాం ఇక్కడ. ప్యాసివ్ ట్రై చేయండి దాన్ని. Passive voice. Cricket was played by Rahul yesterday. Cricket was played by Rahul yesterday. Exactly. Now let's come to the ఎవరు చెప్పారు ఇప్పుడు ఆన్సర్? సేమ్ చంద్రిక. రైట్. నాకు ఎవరు కనిపించరు ఎందుకంటే నా స్క్రీన్ మీద స్లైడ్ మాత్రమే ఉంది. సో ది కెమెరా ఇస్ కట్ ఆఫ్ ఫర్ మీ. ఓన్లీ ద స్లైడ్ ఇస్ ఆన్ మై స్క్రీన్. ఎనీవే, let us go to the next one, that is negative. Rahul
డిడ్ నాట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే అనేది నెగిటివ్ అవుతుంది. డిడ్ నాట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే అనేది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఎస్పెషల్లీ తెలుగు స్పీకర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, డిడ్ తర్వాత ఎప్పుడు పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, హీ డిడ్ నాట్ కేమ్, హీ డిడ్ నాట్ రోట్, హీ డిడ్ నాట్ స్పోక్, హీ డిడ్ నాట్ పేడ్. అంటే వాళ్ళు పాస్ట్ టెన్స్ లో జరిగిపోయిన యాక్షన్ కాబట్టి రెండు వర్బ్స్ ని పాస్ట్ టెన్స్ లోనే యూజ్ చేస్తారు, విచ్ ఇస్ క్వైట్ రాంగ్. డిడ్ తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ మనకు ప్రెసెంట్ టెన్స్ లోనే ఉండాలి, V1 లోనే ఉండాలి, ప్రెసెంట్ టెన్స్ లో ఉండాలి. డిడ్ తర్వాత చాలా మంది చేసే కామన్ మిస్టేక్ అది. యాక్చువల్ గా మొన్న జరిగిన ఎగ్జామ్ లో కూడా నేను వీటి మీద క్వశ్చన్స్ నా దగ్గర నేను డిజైన్ చేస్తున్నాను, కానీ బట్ ఇంకా సిలబస్ మనకు అంత నేను ఇన్డెప్త్ లో వెళ్ళలేదు కాబట్టి నేను ఎగ్జామ్ పెట్టలేదు. బట్ అట్లీస్ట్ ఇన్ ద క్లాస్ రూమ్స్ ఐ ఎక్స్పెక్ట్ వైబ్రెంట్, యాక్టివ్, ఎనర్జెటిక్ ఆన్సర్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ, రైట్? సో డిడ్ నాట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే, యాక్టివ్ వాయిస్ నెగిటివ్. నా ప్యాసివ్ నాకు ఆన్సర్ ఎవరైనా చెప్పగలరా? సేమ్ దాన్నే, రాహుల్ డిడ్ నాట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే అనే దానికి ప్యాసివ్ సెంటెన్స్ ఎవరైనా, కెన్ సమ్వన్ గివ్ మీ ది ఆన్సర్ క్విక్లీ? నో, ఓకే. క్రికెట్ వాస్ ప్లేడ్ బై రాహుల్ ఎస్టర్డే అనేది అవుతుంది ప్యాసివ్ వాయిస్ లో. క్రికెట్ వాస్ ప్లేడ్ బై రాహుల్ ఎస్టర్డే అనేది ప్యాసివ్ వాయిస్ లో సెంటెన్స్ అవుతుంది. దానికి అందరూ రాసుకోండి. ఈ టేబుల్ ఫార్మాట్ నేను ఎందుకు చూపిస్తానంటే చాలా 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 ఇంపార్టెంట్. మేము జనరల్ గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా ఈ టేబుల్స్ మేము టీచ్ చేస్తాం. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ లో రుద్ది వాళ్ళు కంటిన్యూస్ గా రిగరస్ డ్రిల్లింగ్, రిగరస్ ప్రాక్టీస్ చేసి నేర్పించేటువంటి టేబుల్ అనమాట ఇది. రిగరస్ స్పీచ్ జనరేటింగ్ డ్రిల్, రిగరస్ రైటింగ్ జనరేటింగ్ డ్రిల్, ఇంకా దానికి మీరు ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్, ఏ పేరైనా పెట్టుకోండి దీనికి. క్రికెట్ వాస్ నాట్ ప్లేడ్ బై రాహుల్ ఎస్టర్డే. ఫస్ట్ ఏమో హీ డిడ్ నాట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే అంటాం కాబట్టి క్రికెట్ వాస్ ప్లేడ్ బై రాహుల్ ఎస్టర్డే అనేది ప్యాసివ్ లో చెప్తున్నా. ఇక్కడ వాస్ ప్లేడ్ బై. హలో? Yes, Anna, it's Hello? audible. It's audible. It's audible, but I would like to know whether you are following me or not. Am I going very fast? Are you able to Yes, follow me? yes, we are నేను following. నేను మాక్సిమం తెలుగులోకి వచ్చేసాను. నేను ఇంగ్లీష్ క్లాస్ ని తెలుగులో టీచ్ చేస్తాను యాక్చువల్ చెప్పాలంటే. అందరూ ఇంటరాక్టివ్ గా ఉండాలి, అందరూ సైలెంట్ గా ఉన్నారు. అందరూ చారా, బాబీ, మౌనిక, మాది, మీరు మాట్లాడాలి, యాక్టివ్ గా మాట్లాడితే బాగుంటుంది. కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అందరికి. అండ్ మీరు ఫాలో చేస్తున్న విషయం నాకు అర్థమవుతుంది. ఇఫ్ యూ కుడ్ ప్లీజ్ రెస్పాండ్ టు మీ, because I don't have camera vision on my screen. I have only the slide appearing in front of me. So మీరు ఒకవేళ వాళ్ళకి కొంచెం కష్టం ఫాలో అవుతున్నారు, వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది, అందువల్ల కొంచెం స్లో అవుతున్నారు. దే మే బి గెటింగ్ సమ్ డిఫికల్ట్ ఇన్ అండర్స్టాండింగ్, అందువల్ల కొంచెం స్లో. స్పీడ్ అవుతుంది అంటారా? స్పీడ్ అవుతుంది. ఓకే, రైట్. మాట్లాడాలి. నాకు మీ వాయిస్ కట్ అవుతోంది. నా వాయిస్ మీకు క్లియర్ గా ఉంది కదా? అంటే ఇక్కడ వర్షం బాగా ఉంది. ఇట్స్ వెరీ హెవీలీ రైనింగ్ హియర్ యాక్చువల్లీ. ఓకే, రైట్. సో ఫస్ట్ ఇవి మీకు అర్థమయ్యాయి కదా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో, యాక్టివ్ వాయిస్ లో, పాసివ్ వాయిస్ లో ఏవైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయో ఇవి మీకు అర్థమైనాయి కదా? Yes. Hello? Yes. Right. I listen to the same voice again and again. I request others also to please, speak out, come out. All right. So past tense లో నేను ఇక్కడ రాహుల్ డిడ్ నాట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే అని చెప్పాను, యాక్టివ్ వాయిస్ లో, పాజిటివ్ లో. తర్వాత దాని పాసివ్ వాయిస్ క్రికెట్ వాస్ ప్లేడ్ బై రాహుల్ ఎస్టర్డే అని చెప్పాను అన్నాను. ఎందుకు వాస్ ప్లేడ్ అంటే, ఈ పాసివ్ వాయిస్ లో మనం తీసుకునే ఫార్ములా ఏముంటుందంటే, ఇవన్నీ మీరు అంటే గ్రామర్ దగ్గరకు వచ్చేపాటికి అన్ని ఆల్జిబ్రాలో ఫార్ములాస్ లాగా అవుతాయి. B+ వర్త్ V3 అనేది మనం తీసుకుంటాం. ఇక్కడ కూడా మీరు చూడండి, వీటిలో ఈజ్ ప్లేడ్ అని రెండు చూస్తున్నారు మీరు. ఈ ఈజ్ అనేది బి ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అవుతుంది, బి ఫార్మ్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. తర్వాత V3 అనేది ప్లేడ్ రెగ్యులర్ వర్బ్ అవుతుంది.
సేమ్ థింగ్ అదే ప్లేస్ లో నేను ఏం చేస్తున్నానంటే ఒక పాస్ట్ టెన్స్ సెంటెన్స్ కి ప్యాసివ్ వాయిస్ లో పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ అంటున్నాను, ఇక్కడ ప్లేడ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది బై రాహుల్ ఎస్టర్డే అని అంటున్నాను. ఈ ఎవ్రీడేని ఎస్టర్డేకి మార్చేస్తున్నాను, ఎందుకంటే అది కంప్లీట్ అయిపోయిన యాక్షన్ కాబట్టి ఎస్టర్డే అని చెప్పని అంటున్నాను. ది యాక్షన్ ఈజ్ నో లాంగర్ ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడు అది ప్రోగ్రెస్ లో లేదు, కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎస్టర్డే అని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇంతవరకు ఓకే, క్లియర్? పార్టిసిపెంట్ ప్లీజ్ టాక్ మీ. Yes, sir. చెప్పండి మా సారా. Yes. Yeah. నాకు యాక్చువల్ వాయిస్ కూడా కంప్లీట్ ఐ హావ్ గాట్ మై మైక్రోఫోన్ ఆన్. అందుకోసమే పర్టికులర్ నేను వాడుతున్నాను. రా సో డిడ్ నాట్ తర్వాత ప్లేనే ఉంటుంది, డిడ్ నాట్ తర్వాత ప్లేడ్ అనేది ఉండదు. ఈ డస్ ప్లేస్ లో డిడ్ ఉంటుంది, ప్లే ప్లేస్ లో ప్లేడ్. క్రికెట్ ఎస్టర్డే ప్లేస్ లో ఎస్టర్డే పోతుంది. యాక్టివ్ వాయిస్ న్యూ సెంటెన్స్. అదే న్యూ సెంటెన్స్ లో నేను క్రికెట్ వాస్ నాట్ ప్లేడ్ బై రాహుల్ ఎస్టర్డే అండ్ క్రికెట్ ఈజ్ ప్లేస్ లో అది వాజ్ అవుతుంది, నాట్ ప్లేడ్ బై రాహుల్. ఎవ్రీడే ప్లేస్ లో ఎస్టర్డే వచ్చేస్తుంది, పాస్ట్ టెన్స్ కాబట్టి. సో పాజిటివ్ ఇంట్రాగేటివ్ లో ఇది అసలు బ్యూటీ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అంతా ఇక్కడ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటున్నానంటే, నేను ఈ కాంట్రాక్ట్ ఫార్మ్స్ అంటాం, షార్ట్ కట్ ఫార్మ్స్. ఇవేంటి షార్ట్ కట్? అమండ్ ఐ, అండ్ దే, ఇజంట్ ఇట్, డజంట్ షీ, డింట్ హీ, ఇజంట్ ఇట్, ఆంట్ యూ, డింట్ దే, ఇలాంటి కాంట్రాక్చువల్ ఫార్మ్స్ అన్ని మ్యూట్. హలో, అంకుల్ రావడం లేదు అంకుల్ వాయిస్. ఆయన ఏదో స్టక్ అయినట్టుంది, ఆయనది స్టక్ అయినట్టుంది. అక్కడ ఏదో చెప్పాడు కదా, మళ్ళీ జాయిన్ అవుతున్నాడు. మీరు మీకు కావాల్సింది మీరు క్లియర్గా అడగాల. మీరు అంతా సైలెంట్గా ఉంటే ఆయన రిపీట్ చేయడం, మీరు మిస్ అవుతారు. మీకు ఎక్కడ ఆపాలనో ఆపమని చెప్తే చెప్తాడు, మళ్ళీ రిపీట్ చేయండి. అందరూ మ్యూట్లో పెట్టుకోవద్దు, కావాల్సిన దగ్గర మాట్లాడుతూ ఉండండి. ఓకేనా బాబీ? ఓకే. ఓకే అంకుల్. మీరు ఇంటరాక్షన్ లేకుండా ఉంటే పాపం ఆయన అడిగి అడిగి ఇబ్బంది పడతాడు. షూర్ అంకుల్. స్లోగా పోవాలన్నా అవుతాడు, మళ్ళా రిపీట్ చేయాలన్నా చేస్తాడు, ఏం పర్లేదు. బట్ మీరు యాక్టివ్గా ఉన్నారు. ఓకే అంకుల్. అరుణ్, అరుణ్ సార్ ఓకే సార్, ఓకే సార్, ఓకే ఉన్నావా? సార్, ఉన్నాను సార్, ఓకే, ఉన్నాను. ఓకే. అయిన తర్వాత ఒకసారి రా, క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే సార్, ఓకే సార్, బయట ఉన్నాను సార్ యాక్చువల్లీ. ఓకే, ఓకే. సార్ యా, బయట ఉన్నాను, ఎక్కడ? డ్యూటీ సార్. ఓకే, ఓకే, ఓకే. సార్ కర్నూలులో ఉన్నాడు ఈయన, సునీల్.
అతనికి ఏదో కట్ అయినట్టుంది, కాల్ చేయనా? హలో, ఓకే, అదే జాయిన్ అవుతున్నాడు అమ్మా, ఆయన డిస్కనెక్ట్ అయింది. ఎవరు, నేనా? హలో, అవునమ్మా, జాయిన్ అయ్యాడు. ఇది ఓకే, ఎస్ సార్, ఎస్. ప్లీజ్ ప్లీజ్. కొంతసేపే కదా డిస్కనెక్ట్, చాలా సేపు డిస్కనెక్ట్ అవ్వలేదు కదా సార్? ఇట్స్ ఓన్లీ ఓకే ఓకే. ప్రజెంటేషన్ పెడుతున్నావా? అవును సార్, అవును. చెప్పు, అది ఇది రచన చెప్పు. డిస్కనెక్ట్ అయింది. ఆహా, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఏంటమ్మా? ఓకేనా? ఓకే, రైట్, ఫైన్. సో ఇది డిస్కనెక్ట్ అయింది కొంతసేపే కదా, మిగతాది మీరు విన్నారు కదా నా ఎక్స్ప్లెనేషన్ అంతా. హలో, చెప్పండి బాబు. సో ఓకే, నేను ఐ థింక్ బాబీని అడిగాను ఇది పాస్ట్ టెన్స్ ఏమైనా ట్రై చేయగలరా అని, బట్ ఐ డోంట్ నో వెదర్ హీ విల్ బి ఏబుల్ టు డూ దిస్ ఆర్ నాట్. సో షల్ ఐ ఆస్క్ సమ్ అదర్ పార్టిసిపెంట్ టు డూ దట్? మీరే వాలంటరీగా ముందుకు వస్తే బాగుంటుంది. ఎనీబడి? నేను హెల్ప్ చేస్తాను మీకు, డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్ యూ. దిస్ విల్ బి అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్, ట్రస్ట్ మీ. హలో, నోబడీ ఇస్ టాకింగ్. ఉన్నారు కదా? I think Sister Chandrika, could you please help me out? Hello. Yes, Anna. Amma, could you give me the past tense sentences for this, please? That is for active voice, simple present tense, positive. Okay. So that they will be able to listen and then they can write down. They can also give me the answers later. Yesterday. Exactly. Rahul played cricket yesterday is active voice under positive, right? మీరందరూ వింటున్నారని రాసుకుంటున్నారని నేను అనుకుంటాను. ప్లీజ్ రైట్ డౌన్, మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్. నేను మళ్ళీ దీని మీద క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. రైట్, దీని పాసివ్ వాయిస్ ఏమవుతుంది? పాజిటివ్. Cricket was played by Rahul yesterday. యా, ఎందుకు చంద్రిక ఇప్పుడు క్రికెట్ వాస్ ప్లేడ్ బై రాహుల్ ఎస్టర్డే అని చెప్పింది? బ్రదర్ ఎవరైనా నాకు ఆన్సర్ చెప్పగలరా? ఫాస్టా, క్విక్కా, వితౌట్ వేస్టింగ్ టైం. ఎందుకు ఆమె వాస్ ప్లేడ్ బై రాహుల్ ఎస్టర్డే అని చెప్పింది? సంబడి ప్లీజ్, ఫాస్ట్. నోబడి.
షారక్ ఉన్నారా? ఓకే, రైట్. సో క్రికెట్ వాస్ ప్లేడ్ బై రాహుల్ ఎస్టర్డే. ఇది మీరు ఆన్సర్స్ చెప్తే తప్ప మీకు అర్థం కాని టేబుల్ అనమాట ఇది. అందుకే నేను మీతో ఆన్సర్స్ మాక్సిమం ట్రై చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఎవరు క్వశ్చన్స్ అడగడం లేదు, ఆన్సర్లు చెప్పడం లేదు నాకు. అది నా బాధ. రైట్. ఈ ఆన్సర్లన్నీ బ్రదర్ మీరే చేసి, మీరే ఎక్స్ప్లెయిన్ చేసి, మీరే చేసే చేయడానికి రెడీగా ఉన్నారేమో. Right, Amma Chandrika, can you give me the negative of this sentence? Negative of this sentence under past tense. Rahul didn't play cricket yesterday. Rahul did not play cricket yesterday. So he did not play అని ఎందుకు తన అన్నదంటే did తర్వాత మనం ఇప్పుడు కూడా verb present tense లో ఉంటుందని చెప్పాను కాబట్టి she said did not play cricket yesterday అని మనం యూజ్ చేసాం ఇక్కడ. Okay, fine. Now what is the passive of that sentence? Cricket was not played by Rahul yesterday. Cricket was not played by Rahul yesterday. ఇక్కడ ఏమవుతుందంటే నేను ఎవరినో ఒక ఇద్దరిని ఆన్సర్లు అడిగేసి వాళ్ళు చకచక ఆన్సర్లు చెప్పేసి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రైజ్ లార్డ్ గుడ్ నైట్ అని చెప్పేసి ఈ కాల్ ఎండ్ చేసేస్తే మీకు ఎవరికి ఇంగ్లీష్ రాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎవరికి ఇంగ్లీష్ రాదు. దీనివల్ల ఎవరో చెప్తున్న ఫ్యాకల్టీకి ఆయనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఇంకా పెరుగుతుంది. ఆ ఆన్సర్లు ఇస్తున్న స్టూడెంట్ ఎవరైతే ఒక బ్రిలియంట్ స్టూడెంట్ ఉంటారో దే విల్ గివ్ ది ఆన్సర్స్ అండ్ ఫైనలీ వి విల్ సే థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రైజ్ లార్డ్ గుడ్ నైట్ అని చెప్పి కాల్ క్లోజ్ చేసేస్తాం అంతే కదా. సో దీనివల్ల పెద్దగా ఉపయోగం అంటూ ఏముండదు. సో నాకు దాని గురించి అందరూ దయచేసి ప్లీజ్ పార్టిసిపేట్, ప్లీజ్ ఆన్సర్, ప్లీజ్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. మీకు అక్కడ పెద్ద మనం ఇక్కడ రాకెట్ సైన్స్ ఇంజనీరింగ్ మనం ఏమి చేయడం లేదు అక్కడ. ఇట్స్ ఎ వెరీ సింపుల్ సెంటెన్స్ దట్ వీఆర్ ట్రైంగ్ టు లెర్న్ అంతే కదా. ఎస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Yes. ఓకే, ఫైన్. సో క్రికెట్ వాజ్ నాట్ ప్లేడ్ బై రాహుల్ ఎస్టర్డే అనేది పాసివ్ అవుతుంది, నెగిటివ్ సెంటెన్స్ కూడా అవుతుంది అక్కడ. రైట్. ఇంతవరకు మీకు అర్థమైందా, మీకు అర్థం కాలేదా? పోనీ అదనే చెప్పండి, అర్థమైంది అర్థం కాలేదు ఏదో కూడా చెప్పండి. ఎవరో స్మైల్ వినపడతా ఉంది నాకు, ఎవరో తెలియదు. ఓకే, రైట్. మీరు ఫాలో చేశారా ఇంతవరకు లేదా ఫాలో చేయలేదా? చేసామన్నా. బాబీ ఫాలో చేస్తున్నావా? చేస్తున్నాను. హలో, చేస్తున్నావు? చేస్తున్నానా? థ్యాంక్ గాడ్. అయితే రైట్. ఇప్పుడు నాకు బాబీ మాత్రమే ఆన్సర్ చేస్తాడు. నాకు ఈ సెంటెన్స్ పాస్ట్ టెన్స్ చెప్పు బాబీ. రాహుల్ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే అనేది ప్రెజెంట్ టెన్స్ కదా. ఇది ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రాసి ఉంది కదా. అవునా? హలో, చెప్పు. అవునా? పాజిటివ్ అని చెప్పని అంటున్నాను, యాక్టివ్ వాయిస్ అంటున్నాను. దీని పాస్ట్ టెన్స్ సెంటెన్స్ చెప్పు నాకు. పాస్ట్ టెన్స్ చెప్పు నాకు. పాస్ట్ టెన్స్ అన్నా? అవును, ఇంతకు ముందే చంద్రిక చెప్పింది. Rahul played cricket yesterday. Bobby. వాయిస్ కూడా చెప్పు బాబీ. రైట్. హలో, ఇంకెవరైనా somebody else can try. బాబీ ఒకేలా కష్టపడుతుంటే బాబీకి హెల్ప్ చేయండి, ఆన్సర్ చెప్పండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చండి, ఇంకా చాలా మంది ఉన్నారు. 9 ప్లేస్. మీ వాయిస్ నాకు బ్రేక్ అవుతుంది యాక్చువల్ గా. ఇక్కడ వెదర్ కూడా కొంచెం అట్లా ఉంది. లేదు, బాబీ కొంచెం బ్రేక్ అవుతుంది. Bobby. సారీ. నెక్స్ట్ ఇంకెవరన్నా?
ఓకే, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. పాజిటివ్ ఇంట్రాగేటివ్, ఈ పాజిటివ్ క్వశ్చన్ అనేది ఒకసారి పాస్ట్ టెన్స్ ఎవరైనా మీరు ట్రై చేయగలరా? ఆర్ చంద్రిక, could you please give me the question of this sentence in past tense? Did Hello. Bobby play cricket yesterday? యా, ఎవరు ఆన్సర్ ఇచ్చింది ఇది? Uncle name Srijan. Sujana. సుజన. I don't know who this is. Sister Sujata. Okay. Sujana, Did Rahul Sujana. play cricket Sujana. yesterday? It's Sujana. Sujana. Okay. Sujana answer is the no. Oh, no. See, you are already you are already master You should rather. only So observe. Sujana should only observe. ante. Okay, Uncle. సో పాజిటివ్ ఇంటరాగేటివ్ నాకు సరే. సృజన చెప్పిన క్వశ్చన్ ఎవరైనా ప్లీజ్ రిపీట్. ఏం చెప్పింది తను? హలో, డిడ్ రాహుల్ ప్లే క్రికెట్ ఎస్టర్డే అని చెప్పింది అనమాట తను. డిడ్ రాహుల్ ప్లే క్రికెట్ బాబీ, అరుణ్ ఎస్టర్డే మాట్లాడండి. చెప్పింది తను. సార్ చెప్పండి అమ్మా, చెప్పు. అరుణ్ బ్రదర్ చాలా సైలెంట్ గా క్వైట్ గా వింటున్నారు. ప్లీజ్ ఆన్సర్. Did Rahul play cricket yesterday? ఎగ్జాక్ట్లీ. రమాదేవి సిస్టరా? ఉమాదేవి. Umadevi. రైట్ అండి. సో డిడ్ రాహుల్ ప్లే క్రికెట్ ఎస్టర్డే. సో ఎందుకు మనం డిడ్ అనేది యూజ్ చేస్తున్నాం ఇక్కడ? పాస్ట్ టెన్స్ కాబట్టి. డస్ అనేది ప్రెసెంట్ టెన్స్ అవుతుంది. ఇక్కడ దీనికి నేను ఇప్పుడు వర్బ్స్ చెప్తున్నాను, వర్బ్స్ రాసుకోండి. 4 టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, వాటిని రాసుకోండి. ఇది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను నేను మీకు. అండర్ V1, V2, V3, V4 అట్లా 4 హెడ్డింగ్స్ పెట్టండి మీ పేపర్ మీద. V1, V2, V3, V4 అని పెట్టండి. ఒక 4 హెడ్డింగ్స్ రాశారా? హలో, Yes, Rasaman. రైట్. సో V1 లో ప్రెసెంట్ టెన్స్ లో డూ ఆబ్లిక్ డస్ అని రాయండి. ఆ V1 కింద డూ ఆబ్లిక్ డస్. ఆబ్లిక్ అంటే ఫార్వర్డ్ స్లాష్. కంప్యూటర్ లాంగ్వేజ్ లో ఫార్వర్డ్ స్లాష్ అది. రైట్. తర్వాత V2 లో డిడ్, V2 కింద డిడ్. V3 కింద డన్. V4 కింద డూయింగ్. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను ఎందుకు V1 కింద డూ ఆబ్లిక్ డస్ అన్నానంటే ప్రెసెంట్ టెన్స్ లో వాడే వర్బ్స్, అందుకే V1 ప్రెసెంట్ టెన్స్ అనమాట, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అది. తర్వాత V2కి వచ్చేపాటికి డిడ్ అనేసాను నేను, ఎందుకంటే అది పాస్ట్ టెన్స్ వర్బ్ కాబట్టి. దాని తర్వాత V3కి వచ్చేపాటికేమో డన్ అని చెప్పాను, పాస్ట్ పార్టిసిపుల్ అవుతుంది. అది పాస్ట్ పార్టిసిపుల్ అవుతుంది, PARTICIPLE పార్టిసిపుల్. దాని తర్వాత లాస్ట్ లో V4కి వచ్చేపాటికి డూయింగ్ అంటున్నాను. ఎందుకు డూయింగ్ అంటున్నానంటే అది జెరండ్ తీసుకుంటుంది, ING జెరండ్ తీసుకుంటుంది, ZERUND జెరండ్ తీసుకుంటుంది కాబట్టి డూయింగ్ అని చెప్పని అంటున్నాం లాస్ట్ లో మనం దాన్ని. సో ఆ V2ని ఇక్కడ మనం వాడుతున్నాం, ఎందుకు? పాస్ట్ టెన్స్ కాబట్టి. డిడ్ రాహుల్ ప్లే క్రికెట్ ఎస్టర్డే అని చెప్పండి. దాని ప్యాసివ్ ఫామ్ ఎవరని చెప్పండి నాకు. ప్యాసివ్ ఫామ్ ఇదే సెంటెన్స్ లో డిడ్ రాహుల్ ప్లే క్రికెట్ ఎస్టర్డే అంటున్నాం కదా, దాని ప్యాసివ్ ఫామ్ ఎవరని చెప్పండి. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో ఎలా ఉంటుంది? Cricket was not played by Rahul yesterday. వెరీ గుడ్, వెరీ నైస్. ఎవరు? బాబీనా? బాబీ. Yes, sir. సరే. సో మీరు బాబీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనం ఇక్కడ పైన రాసుకున్న సెంటెన్సెస్ లో నుంచి నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. పైన ఏం రాసాం? ఫస్ట్ ఇక్కడ క్రికెట్ వాజ్ ప్లేడ్ బై రాహుల్ ఎస్టర్డే అన్నాం పాజిటివ్ లో. నెగిటివ్ లోకి వచ్చేపాటికి క్రికెట్ వాజ్ నాట్ ప్లేడ్ బై రాహుల్ ఎస్టర్డే అన్నాం. ఇక్కడ నేను దాని క్వశ్చన్ అడుగుతున్నాను కదా, ఈ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నువ్వు సింపుల్ గా ఏం చేయాలి?
వాజ్ ను ముందుకు తెచ్చేసేయాలి. ఇక్కడ ఎట్లయితే ఈజ్ ముందు ఉందో అదే రకంగా వాజ్ ముందుకు తెచ్చేసుకోవాలి. తెచ్చేసుకుంటే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. వాజ్ క్రికెట్ ప్లేడ్ బై రాహుల్ ఎస్టర్డే, అంతే, ఇంకేం లేదు. మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్ ఉండిపోతుంది. అందరూ ఫాలో చేస్తున్నారా? ఇక్కడ మనం ఏమన్నామంటే డిడ్ రాహుల్ ప్లే క్రికెట్ ఎస్టర్డే అన్నాము. దాని ప్యాసివ్ ఫామ్కి వచ్చేపాటికి వాస్ క్రికెట్ ప్లేడ్ బై రాహుల్ ఎస్టర్డే అని చెప్పి యూజ్ చేయాలి. సరే, దాని తర్వాత ఇక్కడ సెంటెన్స్ ఏమవుతుంది? ఈ డిడ్ రాహుల్ ప్లే క్రికెట్ ఎస్టర్డే ఏమో పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. నెగిటివ్ క్వశ్చన్ లో ఎట్లా ఉంటుంది? ఎవరైనా తొందరగా ఆన్సర్ చెప్తారా? 8:45 టైం. Did not Rahul play cricket yesterday? చంద్రిక నా ఆన్సర్ ఇచ్చింది. Yes, sir. ఆన్సర్ Yeah. బై చంద్రిక. రైట్. Rahul did not play cricket yesterday. అది ఇక్కడ సిస్టర్, అది ఇక్కడ మీరు చెప్తున్న ఆన్సర్ నెగిటివ్ స్టేట్మెంట్ లో అవుతుంది. మీరు చెప్తున్న ఆన్సర్. నేను క్వశ్చన్ అడుగుతున్నా. క్వశ్చన్ నెగిటివ్ Okay, క్వశ్చన్ లో question, okay, ఏమవుతుందంటే Did నెగిటివ్ Rahul? క్వశ్చన్ లో ఏమవుతుంది? డిడ్ నాట్ రాహుల్ ప్లే క్రికెట్ ఎస్టర్డే అనేది క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ డిడ్ వచ్చేసింది, ఇక్కడ డిడ్ నాట్ వస్తుంది అనమాట. డిడ్ నాట్ రాహుల్ ప్లే క్రికెట్ ఎస్టర్డే. రైట్, ఓకే, ఫైన్. ఇప్పుడు దాని ప్యాసివ్ ఫామ్ చెప్పండి. ఇక్కడ ప్యాసివ్ ఫామ్ లో మనం ఏం రాసుకుంటే వాస్ క్రికెట్ ప్లేడ్ బై రాహుల్ ఎస్టర్డే అన్నాము. దాని ప్యాసివ్ ఫామ్ ఏమవుతుంది? లాస్ట్ లో నెగిటివ్ Was not. Was not, Anna. ఎవరు చెప్తున్నారు? బాబీనా? Yes. Was not cricket played by Rahul yesterday. సూపర్ ఫంటాస్టిక్ మార్వెలస్ గ్రేట్, యు ఆర్ ద సూపర్ స్టార్. అంతే. wasn't cricket played by Rahul yesterday. That's true, that's correct, 101% correct. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పేసాము, పాస్ట్ టెన్స్ చెప్పేసుకున్నాం మనం. ఇప్పుడు మెల్లగా ఫ్యూచర్ టెన్స్ లో కూడా వెళ్ళిపోతాం మనం. ఇదే ఎగ్జాంపుల్ తో ఫ్యూచర్ టెన్స్ లో కూడా వెళ్ళిపోతాం మనం. వెళ్ళిపోదామా? అది చెప్పేసి క్లోజ్ చేసేస్తాను నేను ఈ రోజుకి. ఇఫ్ యు ఆర్ రెడీ, ఐ విల్ గో ఫర్ ఫ్యూచర్ ఆల్సో. షల్ ఐ సార్? వద్దా? Yes, yes. అదొకటి ఫ్యూచర్ ఒకటి చెప్పేసి ఇదే సెంటెన్సెస్ తోనే. మీకు ఇది ఇంట్రెస్టింగ్ ఉందా, బోరింగ్ ఉందా? ఇంట్రెస్టింగ్ ఉంది. అది పాస్టర్ గారు చెప్తున్నారు. రైట్, అందరికీ ఇంట్రెస్టింగ్ గానే ఉంది, చెప్పలేకపోతున్నారు. రైట్. రాహుల్, ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఫ్యూచర్ టెన్స్ లో ఉన్న సెంటెన్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, రాసుకోండి, క్వశ్చన్స్ అడగండి. నేను ఆ సెంటెన్స్ చెప్తున్నాను ఫ్యూచర్ టెన్స్ లో ఏముంటుంది అని చెప్పాను. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్లేస్ లోనే సపోజ్ ఫ్యూచర్ మనం రాసామంటే పాజిటివ్ సెంటెన్స్ లో ఎట్లా ఉంటుందంటే ఇదే ఎగ్జాంపుల్. రాహుల్ విల్ ప్లే క్రికెట్ టుమారో. రాహుల్ విల్ ప్లే క్రికెట్ టుమారో. రేపు రాహుల్ క్రికెట్ ఆడతాడు. రాహుల్ విల్ ప్లే క్రికెట్ టుమారో. యాక్టివ్ వాయిస్, ఫ్యూచర్ టెన్స్, పాజిటివ్ సెంటెన్స్. అది రాసేసుకుంటే మీకు ఈజీగా నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ లో వచ్చేస్తుంది. మీరు రాసుకోండి, మీరు దయచేసి పేపర్ మీద రాయండి. మీకు రాసుకోండి. మీరు డౌట్ ఉన్నా మీరు అడగండి. మీరు ఎన్ని డౌట్లు అడిగితే అన్ని డౌట్లకు ఆన్సర్ చెప్తాను నేను. మీరు ఏం హెసిటేట్ చేయొద్దు. రైట్, రాహుల్ విల్ ప్లే క్రికెట్ టుమారో ఇక్కడ అయిపోయింది. దీనికి నెగిటివ్ ఏమవుతుంది అదే సెంటెన్స్ కి? ఎవరైనా ట్రై చేయగలరా? సింపుల్ కదా నెగిటివ్ కి. రాహుల్ విల్ నాట్ ప్లే క్రికెట్ టుమారో. అంతే. విల్ నాట్ ప్లే క్రికెట్ టుమారో. ఎందుకు విల్ ఉండాలంటే ఫ్యూచర్ టెన్స్ కాబట్టి. అది రేపు రాహుల్ క్రికెట్ ఆడడు అని అర్థం దానికి నెగిటివ్ సెంటెన్స్ లో. తర్వాత మూడోది, సుందర్ బ్రదర్ ఉన్నారా? ఇంతకుముందు మాట్లాడిన సుందర్ బ్రదరా? కాదనుకుంటాను. అరుణ్. రైట్. పాజిటివ్ క్వశ్చన్ లో మీరు చూస్తే, పాజిటివ్ క్వశ్చన్ లో సుందర్ ఆల్సో ఇస్ దేర్. సుందర్ ఇస్ జాయిన్. సార్ ఎందుకో నాకు సుందర్ బ్రదర్ వాయిస్ లాగా వినిపించింది, అందుకే అడిగాను నేను. రైట్ సార్. సో ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్ లోకి వచ్చేపాటికి ఈ హెల్పింగ్ వర్బ్ ఏదైతే మనం ఇక్కడ వాడిన హెల్పింగ్ వర్బ్ ఏమిటంటే విల్. రాహుల్ విల్ నాట్ ప్లే క్రికెట్ టుమారో అనేది.
క్వశ్చన్ చేయడానికి మీరు ఏం చేయాలి? నేను మాటిమాటికి ఏం చెప్తున్నాను? డస్ ముందుకు తీసుకురావాలి, డిడ్ ముందుకు తీసుకురావాలి అని చెప్తున్నాను. అట్లానే ఇక్కడ ఏం ముందుకు తీసుకురావాలి? ఏ వర్బ్ ముందుకు తీసుకురావాలి ఇక్కడ? Will, sir, will. అంతే అంతే, విల్ ముందుకు తెచ్చేసేయాలి. విల్ ముందుకు తెచ్చేస్తే, ఎందుకంటే ఫ్యూచర్ టెన్స్ కాబట్టి, విల్ రాహుల్ ప్లే క్రికెట్ టుమారో. విల్ రాహుల్ ప్లే, రేపు రాహుల్ క్రికెట్ ఆడతాడా? పాజిటివ్ క్వశ్చన్, ఫ్యూచర్ టెన్స్, యాక్టివ్ వాయిస్ లో ఉంటుంది. అంటే మీరు చూడండి ఎన్ని నేర్చుకుంటున్నారు ఒకటే సెంటెన్స్ లో. యాక్టివ్ వాయిస్ నేర్చుకుంటున్నారు, టెన్స్ నేర్చుకుంటున్నారు, క్వశ్చన్ నేర్చుకుంటున్నారు, ఇన్ని నేర్చుకుంటున్నారు ఈ టేబుల్. అందుకే నేను ఈ టేబుల్ ని అంత ఎక్కువగా దీనికి ఇంత టైం ఇస్తున్నాను. విల్ రాహుల్ ప్లే క్రికెట్ టుమారో అనేది పాజిటివ్ క్వశ్చన్. దాని తర్వాత నెగిటివ్ క్వశ్చన్కి వచ్చేసేపాటికి ఏమవుతుందంటే, చెప్పండి, ఎవరైనా ట్రై చేస్తారా? జస్ట్ దీనికి కొంత మాడిఫికేషన్ ఇది అవుతుంది అంతే. విల్ రాహుల్ ప్లే క్రికెట్ టుమారో అన్నాము. ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ కి ఏమైపోతుంది అక్కడ? వాంట్ అన్న ఎనీబడి? Will not. ఎగ్జాక్ట్లీ, విల్ నాట్ అయినా అనొచ్చు, లేదా వోంట్ అయినా అనొచ్చు. మీరు విల్ నాట్ రాహుల్ ప్లే క్రికెట్ టుమారో, లేదా వోంట్ రాహుల్ ప్లే క్రికెట్ టుమారో. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి, నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ డజంట్, వోంట్ అనేవి ఇవన్నీ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ లో మనం ఇక్కడ యూజ్ చేస్తాం. కాంట్రాక్చువల్ ఫార్మ్స్ లేదా షార్ట్ కట్ ఫార్మ్స్ అంటాం వీటిని. వోంట్ అని చెప్పనేది కాంట్రాక్చువల్ ఫార్మ్ లేదా షార్ట్ కట్ ఫార్మ్, స్పోకెన్ ఇంగ్లీష్ లో యూజ్ చేస్తాం. రిటర్న్ ఇంగ్లీష్ లో వచ్చేసేపాటికి విల్ నాట్ అనేది ఫుల్ ఫామ్ లో రాస్తాం. ఫుల్ ఫామ్ ఇప్పుడు డజంట్ ఉంది, డస్ నాట్ అనేది ఫుల్ ఫామ్ లో రాస్తే రిటర్న్ ఇంగ్లీష్ అది. ఇట్లా షార్ట్ కట్ లో కాంట్రాక్చువల్ లో డజంట్ అని రాస్తే స్పోకెన్ లో ఎక్కువ వాడతాం. అంతే, సింపుల్, ఇంకేం లేదు. అది వోంట్ రాహుల్ ప్లే క్రికెట్ టుమారో అంటే విల్ నాట్ రాహుల్, రేపు రాహుల్ క్రికెట్ ఆడడా అనేది దాని మీనింగ్. ఇక్కడ నెగిటివ్ ఇంటరాగేటివ్. రైట్, అయిపోయింది. ప్యాసివ్ వాయిస్ చూద్దాం. ప్యాసివ్ వాయిస్ ఎట్లా ఉంటుందో చూద్దాం. క్రికెట్ విల్ బి ప్లేడ్ బై రాహుల్ టుమారో, అది ప్యాసివ్ వాయిస్, పాజిటివ్ సెంటెన్స్. క్రికెట్ విల్ బి ప్లేడ్ బై రాహుల్ టుమారో, రేపు రాహుల్ చేత క్రికెట్ ఆడబడుతుంది, ప్యాసివ్ వాయిస్, పాజిటివ్. ఫ్యూచర్ టెన్స్ రాస్తున్నారా అందరూ? క్రికెట్ విల్ బి ప్లేడ్ బై రాహుల్ టుమారో రాస్తున్నారా? చెప్పండి, రాసుకున్నారా లేదా? రాస్తున్నారా? రైట్ రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్, ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు దానికి అదే సెంటెన్స్ నెగిటివ్ చెప్పండి నాకు. మీరు పేపర్ మీద రాసేసి ఉంటే మీకు నెగిటివ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం రాసి ఉంటారు? క్రికెట్ విల్ బి ప్లేడ్ బై రాహుల్ టుమారో అని రాసి ఉంటారు. దానికి నెగిటివ్ ఏమైపోతుంది ప్యాసివ్ లో? అంతే అంతే, క్రికెట్ విల్ నాట్ బి ప్లేడ్ బై రాహుల్ టుమారో అయిపోతుంది, నెగిటివ్. ఎక్సలెంట్, వెరీ నైస్. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్ ఏమవుతుంది అనేది మనకు ఒక క్వశ్చన్ అనమాట. ఇక్కడ దానికి ఒక క్వశ్చన్, పాజిటివ్ క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి? ఇప్పుడు మనకి ఏముంది? ఇది పాజిటివ్ సెంటెన్స్, ఈ పాజిటివ్ సెంటెన్స్ ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్ వస్తుంది. అంటే ఫస్ట్ మనం ఏం రాసుకున్నాం ఇక్కడ? క్రికెట్ విల్ బి ప్లేడ్ బై రాహుల్ టుమారో అని రాసుకున్నాం, అవునా? అంతేనా? సో ఇప్పుడు అదే సెంటెన్స్ కి క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. ఎట్లా ఫ్రేమ్ చేయాలి క్వశ్చన్ ని? Will be created. Will be cricket played by Rahul every day. You will be Anna. When will cricket? You will be cricket played. వెరీ నైస్, వెరీ నైస్. మీ అందరు కాంట్రిబ్యూషన్, ఆన్సర్స్ ట్రై చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను, జాగ్రత్తగా విని రాసుకోండి. విల్ క్రికెట్ బి ప్లేడ్ బై రాహుల్ టుమారో, అది కరెక్ట్ క్వశ్చన్ అవుతుంది. విల్ క్రికెట్ బి ప్లేడ్ బై రాహుల్ టుమారో, విల్ క్రికెట్ బి ప్లేడ్ బై రాహుల్ టుమారో, అది కరెక్ట్ క్వశ్చన్ అవుతుంది. వెరీ నైస్, వెరీ నైస్. మీరు ట్రై చేస్తే చాలు, ఆటోమేటిక్ వచ్చేస్తుంది మీకు. మీరు ట్రై చేస్తున్నారు, ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్ చెప్పండి, ఏమవుతుంది? నెగిటివ్ క్వశ్చన్ ఏమవుతుంది ఇక్కడ? When will cricket played by Rahul? వెన్ ఇక్కడ రాసిస్తుంది. అంటే క్వశ్చన్ అనే పాటికి మీరు వెన్కి వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ మీరు మనం ఏ క్వశ్చన్ చేస్తున్నాము అంటే ఈ వర్బ్ తోనే క్వశ్చన్ చేస్తున్నాము. ఇప్పుడు విల్ క్రికెట్ బి ప్లేడ్ బై రాహుల్ టుమారో అని ఎట్లా? Will not Anna. Will not cricket by. అంతే అంతే అంతే. విల్ నాట్ క్రికెట్ బి ప్లేడ్ బై రాహుల్ టుమారో. Yes.
అది రిటర్న్ లో రాసుకుంటాము. స్పోకన్ లో మీరు చెప్పుకోవాలంటే వోంట్ క్రికెట్ బి ప్లేడ్ బై రాహుల్ టుమారో. వోంట్ WON''T కాంట్రాక్చువల్ ఫామ్, షార్ట్ కట్ ఫామ్ అని చెప్పి అన్నాను కదా, వోంట్ అయిపోతుంది. అది వోంట్ క్రికెట్ బి ప్లేడ్ బై రాహుల్ టుమారో. అది నెగటివ్ క్వశ్చన్, పాసివ్ వాయిస్, ఫ్యూచర్ టెన్స్. 3 చూసుకున్నాం మనం. ప్రెసెంట్ టెన్స్ చూసాము, ప్రెసెంట్ టెన్స్ ఇక్కడ ఆల్రెడీ స్లైడ్ మీద ఉంది. పాస్ట్ టెన్స్ చూసాము, అట్లనే ఫ్యూచర్ టెన్స్ కూడా చూసాము. సో మీరు మీ ఓన్గా ఎవరైనా ఒక్కరు నాకు ఏదైనా ఇప్పుడు నేనే మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. బాబీ రీడ్స్ బైబిల్ ఎవ్రీ డే. ఇక్కడ చెప్తున్నానండి నేను. రాహుల్ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే ఉంది కదా, బాబీ రీడ్స్ బైబిల్ ఎవ్రీడే. ఇది నా ఎగ్జాంపుల్, ఇది నా సెంటెన్స్. పాజిటివ్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, యాక్టివ్ వాయిస్. దీని నెగిటివ్ చెప్పండి. బాబీనో ఎవరో ఒకరు చెప్పండి. బాబీ రీడ్స్ బైబిల్ ఎవ్రీడే. దాని నెగిటివ్ చెప్పండి నాకు. నెగిటివ్, యాక్టివ్ వాయిస్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. Bobby was reads. Huh? Bobby was a. Bobby Was- doesn't was- read Bible every day. అంతే, చంద్రిక చెప్పేసింది ఆన్సర్ అక్కడ ఆల్రెడీ. ఇక్కడ ఉన్నదాన్ని తీసుకొని చెప్పాలంతే. మీరు ఇక్కడ స్లైడ్ మీదే ఉంది చూడండి. బాబీ, రాహుల్ ప్లేస్ లో బాబీ పెట్టేశాను. డజంట్ యాజ్ ఇట్ ఈస్ ఉండిపోతుంది. ప్లే ప్లేస్ లో శుభ్రంగా మీరు రీడ్ పెట్టేసుకుంటారు. బాబీ డజంట్ రీడ్. క్రికెట్ ప్లేస్ లో బైబిల్ పెడతారు. క్రికెట్ వద్దు, బైబిల్ కావాలి మనకు. సో బాబీ డజంట్ రీడ్ బైబిల్ ఎవ్రీ డే. ఇది నెగిటివ్. దీనికి క్వశ్చన్ చెప్పండి. ఇక్కడ ఉన్నది తీసుకొని చెప్పండి చాలు. మీరు స్లైడ్ లో ఉన్నది తీసుకొని చెప్పండి. ఎనీబడి ఫాస్టా, క్విక్కా? లేకపోతే ఎక్సర్సైజ్ ఇచ్చేయండి నెక్స్ట్ వీక్ లో. Does Bobby read cricket every day? మీరు ఎక్సర్సైజ్ చేసేయండి. మీరు హోంవర్క్ లాగా తీసుకోండి. కంపల్సరీ మీరు నాకు నెక్స్ట్ వీక్ ఇది సెంటెన్సెస్ చెప్పండి ప్లీజ్. నెక్స్ట్ వీక్ అంటే మనకు 4th వీక్ మళ్ళీ క్లాస్ ఉంది. ఇది 2nd వీక్ అవుతే. సో ప్లీజ్ కమ్ బ్యాక్ విత్ యువర్ హోంవర్క్. అంటే మీరు ఏం చేయాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో బాబీ రీడ్స్ బైబిల్ ఎవ్రీ డే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ప్రెజెంట్ టెన్స్ లో రాయండి. పాస్ట్ టెన్స్ లో రాయండి దాన్ని, అదే ఎగ్జాంపుల్. ఫ్యూచర్ టెన్స్ లో రాయండి. ఇవన్నీ కూడా యాక్టివ్, పాసివ్, పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, నెగిటివ్, ఇవన్నీ కూడా. మీరు ఇంకొక పని ఏం చేయగలరంటే, ఈ స్లైడ్ కాబట్టి నేను షేర్ చేస్తాను. ఆల్రెడీ మీరు రాసుకుంటున్నారు కాబట్టి అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకే, స్లైడ్ చేసేయమంటారా? స్లైడ్ మీ వాట్ ఎవర్ ది స్లైడ్ ఇది షేర్ చేసేయమంటారా వాళ్ళకి? ఎస్ సార్, ప్లీజ్ సార్. ఓకే, ఐల్ డూ ఇట్. రికార్డ్ చేస్తున్నాను, దాన్ని తీసేసి చేసేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐ థింక్ ఐ హ్యావ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ ద క్లాస్ సార్. ఓకే, వెరీ గుడ్. ఎనీ క్వశ్చన్? యా, క్వశ్చన్స్ కోసం నేను చూస్తున్నా. ఐఎమ్ వెయిటింగ్ ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ No క్వశ్చన్. question is there. I think we can close the session. The word of prayer. Okay, brother? ఎస్ సార్. Yeah. Brother Arun will pray. Arun, please pray. Yes, sir. Yes, sir. Yeah. స్తోత్రముల దేవా, సర్వశక్తిమంతుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభా. మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఇక శనివారం రోజున ప్రభా ఇక బైబిల్ క్లాస్ వినుటకు నీకు కృపనిచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. విన్నటువంటి విషయాలను ప్రభా మా హృదయంలో బదిలపరుచుకొని ప్రభా ఇంకా ఎక్కువగా నేర్చుకొని ప్రభా ఎదుగుటకు సహాయం చేయండి. మీరే మహిమ పొందని బైబిల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నటువంటి సార్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. టీచర్లని దీవించి ఆశీర్వదించండి. మీరే మహిమ పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చేయని బిడ్డలకును, ఈ క్లాస్ తీసుకున్న బిడ్డలకును, ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడు సదా తోడేను గాక. ఆమేన్. ఆమేన్.
థ్యాంక్ యూ సునీల్. థ్యాంక్ యూ సార్. యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కొన్ని మాత్రం నేను రికార్డ్ చేస్తాను బ్రదర్ పర్మిషన్ తో, అవి మాత్రం మీకు షేర్ చేస్తాను నేను. వాట్ ఎవర్ ఐ రికార్డ్ దట్ మచ్ ఐ కెన్ షేర్, అదర్వైజ్ ఎవ్రీథింగ్ విల్ నాట్ బి పాసిబుల్. ఇది బ్రదర్ చెప్పినట్టుగా అది వాట్ ఎవర్ స్లైడ్ ఉందో ఆ పోర్షన్ మీకు పెడతాను, మీరు రేపు ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకొని రండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. ఐ థింక్ టుడే చాలా మంది బాగానే విన్నారు. ఈ ఎక్సర్సైజ్ బాగా చేసుకోండి, నెక్స్ట్ టైంకి మీరు బాగా ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్. అరుణ్ అండ్ సుందర్ ఒకసారి రండి, చర్చి రెడీ చేద్దాం. ఓకే ఓకే సరే. రైట్ సార్.